ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని తానెప్పుడు ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. యూఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారంటే మంచి అభిప్రాయం కనిపించిందన్నారు. దుబాయ్లో తెలుగు డయాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమాన్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ, కువైట్తో పాటు 10 దేశాల నుంచి ప్రవాసాంధ్రులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గల్ఫ్ దేశాల నుంచి సొంత డబ్బులు ఖర్చు చేసిన కూటమి విజయం కోసం వీరంతా పనిచేశారన్నారు. అది నా జీవితంలో మర్చిపోను అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని తానెప్పుడు ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలియజేశారు. జన్మభూమిని, కర్మభూమిని ఎప్పుడూ మరవవద్దని సీఎం సూచించారు. యూఏఈలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వారంటే మంచి అభిప్రాయం కనిపించిందన్నారు. గ్లోబల్ లీడర్లు స్థాయికి చేరారు. అంతా జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు తీసుకొస్తే అందులో ఉద్యోగిగా చేరిన సత్య నాదెళ్ల ఇప్పుడు అదే సంస్థ సీఈఓ ఉన్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు విశాఖకు గూగుల్ తెస్తున్నామని తెలియజేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతికి క్వాంటమ్ వ్యాలీ వస్తుందన్నారు. దుబాయ్ని నేను దగ్గర నుంచి చూసా. ఎడారిని 15 ఏళ్లలో స్వర్గంలో తీర్చిదిద్దారన్నారు. అబుదాబి, దుబాయ్ ఆయిల్ నుంచి నాలెడ్జ్ ఎకానమీ దిశగా వెళ్తున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆధారంగా 1.50 లక్షల గదులు, షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చాయి అన్నారు. వర్షాలు లేని ప్రాంతాన్ని ఇలా తీర్చిదిద్దితే అన్ని వనరులు ఉన్న ఏపీ ఏ స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది, ఎక్కడ పోయినా ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యూఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్గా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కర్నూలు శివార్లలోని చిన్న టేకూరు సమీపంలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా 100 మొబైల్ ఫోన్లు పేలటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. లగేజీ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలుడు సంభవించిందని వెల్లడించింది. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న 100 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం ముందుగా బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో
అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్ల భారీ శబ్దం వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోర్ నుంచి దిగి వెనుక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికులకు చెందిన వాహనాలు సహా పలు సరుకు రవాణా కోసం వాడేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్లో పేలుడే కారణమని ప్రాథమికంగా తేలిందని ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాలు వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణ నష్టానికి ప్రధాన కారణమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ నేడు వాయుగుండంగా, రేపు ఆదివారం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం కారణంగా రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ నేడు వాయుగుండంగా, రేపు ఆదివారం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తర్వాత సోమవారం నాటికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తుఫానుగా మారితే మోంథాగా భారత వాతావరణ శాఖ నామకరణం చేయనుంది. దీనికి ఈ పేరును థాయిలాండ్ సూచించింది. దీని ప్రభావం కారణంగా రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. సోమ మంగళవారంలో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది. శుక్రవారం ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా పాకాలలో 152.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. విశాఖకు 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయు దిశగా ఇది కదులుతోంది. ఇది 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 27న సోమవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ప్రభావం ఉండనుంది. దీని ప్రభావంతో నైరుతి పశ్చిమ బంగాళాఖాతం మధ్య తీరం దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో అల్పపీడనం తుఫానుగా బలపడుతుండటంతో అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఈ అల్పపీడనం సోమవారం నాటికి తుఫానుగా బలపడుతోందని, నేడు భారీ వర్షాలు, రేపు అతి భారీ వర్షాలు ఉంటాయని అధికారులు తెలియజేశారు. సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉంటుందని మంత్రి వివరించారు. తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని మంత్రి అనిత అధికారులకు సూచించారు. ముందస్తుగా పటిష్ట జాగ్రత్త చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని మంత్రి అనిత చెప్పారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం మరింత అలర్ట్గా ఉండాలని అధికారులను సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అలాగే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల దృష్ట్యా వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని మంత్రి తెలియజేశారు. ఏదైనా ఆపద వస్తే విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112-1070 మరియు 1800-4250-101 ఈ నెంబర్లకు తెలియజేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వైభవంగా నాగుల చవితి ఉత్సవాలను నాగపుట్ట వద్ద తొలి పూజ నిర్వహించి ప్రారంభించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో స్వయంభూగా ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వైభవంగా నాగుల చవితి ఉత్సవాలను నాగపుట్ట వద్ద తొలి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు ఆలయ అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం, ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజయలక్ష్మి దంపతులు శ్రీ స్వామివారి ఆవరణ గల నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులచే స్వామివారికి తొలి పూజ, పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు నాగపుట్ట స్వామివారి దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుట్టలో పాలు పోసేందుకు క్యూ లైన్లో బార్లు తీరారు. నాగుల చవితి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలియజేశారు. ఆలయాన్ని మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निहाराय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. విజయవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందుతోందని, అన్ని చోట్ల మార్పులు చోటు చేసుకుంటున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగరానికి కొత్తగా ఎన్నో వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు, హోటల్స్, షాపింగ్ మాల్స్ వస్తున్నాయని, విజయవాడ స్వరూపం మారుతోందని తెలిపారు. అమరావతి కొత్త నగరానికి పోటీగా విజయవాడ నగరం కూడా అమరావతి అంత అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. విజయవాడ గాయత్రి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జమీందార్ హౌస్ రెస్టారెంట్ను నిన్న లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీడీపీ నాయకులు బొప్పన భావకుమార్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, జమీందార్ హౌస్ నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రెస్టారెంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గతంలో యువత హైదరాబాద్, బెంగళూరు వెళ్లి వ్యాపారాలు చేసేవారని, కానీ ఇటీవల యువత విజయవాడ నగరంలోనే తమ వ్యాపారాలను ఏర్పాటు చేయడం, పలువురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని తెలియజేశారు. ఎంతో మంది యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని చెప్పారు. జమీందార్ హౌస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని, హైదరాబాద్లో హోటల్స్ కు ఏ విధమైన అంబియన్స్ ఉంటుందో అటువంటి అంబియన్స్ ఉందన్నారు. ఇంటీరియర్ కూడా చాలా బాగుందని తెలియజేశారు. విజయవాడ నగరాన్ని వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలని కోరారు. ఈ రెస్టారెంట్ అందరి ఆదరాభిమానాలతో ఉజ్వలంగా సాగాలని ఆకాంక్షించారు. రెస్టారెంట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న యాంబియన్స్ ఫీలింగ్, చక్కటి రెస్టారెంట్ యాంబియన్స్ ఫీలింగ్ చక్కగా ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా వాళ్ళ మిత్రులు, రౌండ్ టేబుల్ అసోసియేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. యువతతో మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళు నిజంగా రేపు రాబోయే తరానికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రకరకాల బిజినెస్ల్లో ఉండి అందరూ కలిసికట్టుగా ఉండి ఇవాళ ఈ విజయవాడ నగరాన్ని వ్యాపార పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని రావాలి. వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో చక్కటి ఎంటర్ప్రినర్స్గా ఉండాలని కోరుకుంటూ మరింత ఈ రెస్టారెంట్ మరింత ఉజ్వలంగా, బ్రహ్మాండంగా సాగాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. టీడీపీ నేత బొప్పన భావకుమార్ మాట్లాడుతూ, హైదరాబాద్ స్టైల్లో జమీందార్ హౌస్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారం అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, జమీందార్ హౌస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అని, నార్త్ సౌత్ ఇండియన్ ఫుడ్ లభిస్తోందన్నారు. లంచ్ థాలీస్ నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి వంటకాల నుంచి ఇంటిలో తినే అన్ని రకాల వంటకాలను, యువతకు కావలసిన బిర్యానీలు అందిస్తున్నామని తెలియజేశారు. గాయత్రి నగర్లో జమీందార్ హౌస్ అనే హోటల్ పెట్టి హైదరాబాద్ స్టైల్లో మెగా ఈ అమరావతిలో కూడా, అమరావతి టౌన్షిప్లో కూడా మన ముఖ్యపట్నంలో ఇట్లాంటి హోటల్స్ రావడం ఎంతో ముఖ్యం. ఇవి కూడా మన కల్చర్ని డెవలప్ చేసేటువంటి వీళ్ళు పెట్టిన యాజమాన్యంకి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే వాళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని ఇట్లాంటి హోటల్స్ ఇంకా అనేక బ్రాంచ్లు కూడా పెట్టాలని కోరుకుంటున్నాం. సెకండ్ లైన్లో జమీందార్ హౌస్ అనే రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఇది మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అండి. సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్, లంచ్ థాలీస్ దగ్గర నుంచి సౌత్ ఇండియన్లో అలనాటి రాగి సంగటి, కోడి పులుసు అలాంటి ఎగ్జాంపుల్స్ నుంచి మంచి ఇంట్లో తినే టొమాటో పప్పు దగ్గర నుంచి అన్ని విధాల వంటకాలు. అండ్ ఇప్పుడు
లేటెస్ట్ యూత్కి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీస్ కానీ అన్ని ఐటమ్స్ తీసుకొస్తూ కాంటెంపరీగా కొంచెం విత్ కాంటెంపరీ అండ్ యాంబియన్స్తో ఈ రెస్టారెంట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నామండి. సో అందరూ తప్పకుండా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఢిల్లీలో దొరికే నార్త్ ఇండియన్ ఫుడ్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్లో ఉండే ఇంట్లో చేసుకునే రసం దగ్గర నుంచి మంచి థాలీ వంటకాలు, ఒక 25 రకాల థాలీ మెనూలు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసి సర్వ్ చేస్తున్నామండి. బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్డులో వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారం దిశగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అవుట్ఫాల్ డ్రైన్ పనులు త్వరితగతిన పూర్తి చేసి వర్షపు నిల్వ నీటిని బందరు కాలువలోకి మళ్లింపునకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని పట్టుమటలంక బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్, రాణిగారితోట పరిసర ప్రాంతాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్, పట్టుమటలంక వర్షపు నీటి నిల్వలను రోడ్డుపైన ఉండకుండా డ్రైన్ ప్రవాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మిస్తున్న బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్ అవుట్ఫాల్ డ్రైన్లను కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడల్లా బెంజ్ సర్కిల్ సర్వీస్ రోడ్, పట్టుమటలంక పరిసర ప్రాంతాలన్నీ వర్షపు నీటితో ఉండకుండా శాశ్వత పరిష్కారానికై అవుట్ఫాల్ డ్రైవ్ నిర్ణయించి తద్వారా ఆ నీటిని బందరు కాలువలోకి మళ్లింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా నిర్మిస్తున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తయ్యేలోపు వర్షం ఎప్పుడు పడినా మాన్సూన్ రెస్పాన్స్ టీం అప్రమత్తంగా ఉంటూ వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ సూచించారు. రాణిగారి తోట వద్ద గల అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తమ అన్నా క్యాంటీన్ను పరిశీలిస్తూ ఏ చిన్న మరమ్మతులున్నా వెంటనే 15 నిమిషాల వ్యవధిలో పూర్తి స్థాయిలో వాటి మరమ్మతులు చేయాలని నోడల్ ఆఫీసర్లు తమ అన్నా క్యాంటీన్ను ప్రతిరోజు ఖచ్చితంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె షమ్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ గవర్నర్ బంగ్లా సమీపంలోని శ్రీ వీర నాగేంద్ర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి నాగేంద్ర స్వామికి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ట్రస్టీ అన్ని ఏర్పాట్లు చేశారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ గవర్నర్ బంగ్లా సమీపంలోని శ్రీ వీర నాగేంద్ర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. దేవస్థానం ట్రస్ట్ తరపున క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి నాగేంద్ర స్వామికి పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ట్రస్టీ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 30,000 మంది భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చిన భక్తులు అందరికీ తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు తెలియజేశారు. అన్ని శాఖల వారు పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. నాగేంద్రుడు భక్తుల కోరికలను తీర్చాలని, వారు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్వామివారికి ప్రసాదం అందజేస్తూ తీర్థ ప్రసాదాలు ఇస్తూ వాటర్ సప్లై చేస్తూ ఇక్కడ పోలీసు వారు కానీ, ఆర్ఎన్బి వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ, కార్పొరేషన్ వాళ్ళు కానీ నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. రాజభవనం సిబ్బంది కూడా నాకు సహకరించారు. కావున భక్తులకి నాగేంద్రుడు వాళ్ళకి అనుకున్న కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ పద్ధతిని, క్యూ లైన్స్ పెట్టి వాటర్ పెట్టి ప్రసాదాలు ఇస్తూ వాళ్ళు ఎప్పుడు దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. 25,000-30,000 మంది వస్తారు. ఇవాళ ప్రతి సంవత్సరం 25,000-30,000 మంది వస్తారు. స్వామివారి దర్శనం చేసుకునే వెళ్తారు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వేరు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు వేరు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బస్సు ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి బైకర్ వెళ్లిన దృశ్యాలు వైరల్గా మారాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు శివశంకర్ అక్కడికి వెళ్లాడు. అతడితో పాటు మరో యువకుడు బైక్పై ఉన్నాడు. ఆ సమయంలో శివశంకర్ మద్యం మత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందాడు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నవంబర్ 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ వెల్లడించింది.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నవంబర్ 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. అందుకు దాదాపు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ను ముద్రించనున్నారు. అందులోని QR కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుంది. మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి అమలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు. 10వ తరగతి విద్యార్థులెవరిని డ్రాప్ బాక్స్లో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాలో 10 ఫలితాల్లో వెనుకబడిన 100 పాఠశాలలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. 10వ తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులందరికీ తప్పనిసరిగా అపార్ ఐడి ఉండాలి. సార్వత్రిక విద్యాపీఠంలో ఈ ఏడాది 10వ తరగతి ప్రవేశాలు తగ్గినందున ప్రవేశాలు పెంచాలని విద్యాశాఖ ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాక్టికల్స్ ఉన్న సైన్స్ సబ్జెక్టుల రాత పరీక్షల్లో 6 మార్కు సడలింపు ఇచ్చింది. 2 సంవత్సరాల్లో కలిపి రాత పరీక్షలో 6 మార్కు తక్కువ వచ్చిన విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించనున్నట్లు ప్రకటించింది. ఈ 6 మార్కును సెకండ్ ఇయర్లో నిర్వహించిన ప్రాక్టికల్స్ లో సర్దుబాటు చేశారు. ఇంటర్మీడియట్ లో ఈ విద్యా సంవత్సరం NCERT సిలబస్ ను అమలు చేయడంతో పాటు పరీక్షలోనూ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ నెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు భారతదేశం మొత్తం ప్రచార యాత్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మై భారత్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, యువజన మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ఆటో నగర్ గేట్ సమీపంలోని లక్ష్మీపతి నగర్లో ఉన్న మై భారత్ మేరా యో భారత్ నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో యూనిటీ మార్చ్ వివరాలను వెల్లడించేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకరరాము, NSS కోఆర్డినేటర్ బి చిన్ని, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలపల్లి గణేష్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యదర్శి పి సురేష్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా భారతీయ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఆయన చేసిన త్యాగాలను మరువలేమన్నారు. భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31 అక్టోబర్ నుంచి నవంబర్ 25 వరకు అతిపెద్ద ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో సర్దార్ ఎట్ 150 యూనిటీ మార్చ్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో యూనిటీ మార్చ్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా యువతకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మనకు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ర్యాలీగా మనం కండక్ట్ చేసి 500 మందితో ఈ ర్యాలీ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం మన విజయవాడ నగరంలో. ఇది అయితే మనకి ఏమైందంటే మనకి మై భారత్ అయితే ఏదైతే ప్రత్యేక కేంద్రం ఉందో దాంట్లో 2 ర్యాలీలుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన విజయవాడ నగరంలో ఎన్టీఆర్ జిల్లాలో 2 ర్యాలీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా డిస్ట్రిక్ట్లు ఏదైతే మన మై భారత్ అనేది లేకుండా ఇప్పుడు బైఫర్కేషన్ చిన్న జిల్లాలు ఉన్నాయో, కృష్ణా అట్లాంటి జిల్లాల్లో ఒక ర్యాలీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది ఒక యూనిటీని బేస్ చేసుకొని అందరూ ఒక యూనిటీగా ఉండాలి. మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మన భారతదేశం దశ దిశలా వ్యాపింపజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని అందరూ కోరుకుంటూ, అందరూ భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మన యువతంతా కూడా భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎగ్జిబిషన్స్, సెమినార్స్, వర్క్షాప్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి స్టూడెంట్ కూడా సర్దార్ వల్ల ఉక్కు మనిషి యొక్క ఔన్నత్యం, తను ఏమైతే మన దేశం మొత్తం యూనిటీగా ఉండాలనుకున్నారో అది అందరికీ తెలియాలి. ఈరోజు పిల్లలకి అలాంటి లక్షణాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో భాగస్వామి అయితే వాళ్ళు కొంత నేర్చుకుంటారు. అందుకని మా తరపు నుంచి NSS వాలంటీర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఉక్కు మనిషి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అందరినీ నేర్పిస్తామని అనుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా అదేవిధంగా అన్ని కాలేజీలు కలుపుకుని చేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే ఇవాళ మన హైదరాబాద్ సంస్థానం
విలీనం అయ్యేదే కాదు. అటువంటి ఉక్కు మనిషి యొక్క జీవిత చరిత్రని మన విద్యార్థులు, రాబోయే యువతరం కూడా తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ, ఈ యూత్ ఆర్గనైజేషన్స్ని కూడా సంఘటితం చేసి యువశక్తిని రాజకీయాల వైపు, అదేవిధంగా దేశభక్తిని నింపడానికి మేమందరం పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు చేసిన సేవలను, వారు చేసిన పోరాటాలను, వారి సమైక్యవాదులను, వారి దేశభక్తిని కూడా గుర్తించి ఈరోజు గుజరాత్లోని ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యవాద విగ్రహం అనేది ఒక పెద్ద విగ్రహాన్ని, అంటే ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మెమరీగా మనం దాన్ని ప్రతిష్ఠించుకొని ఇవాళ వారి గుర్తులని స్మరించుకునే క్రమంలోని వారు చేసిన సేవలు గుర్తుంచుకునే క్రమంలోని నరేంద్ర మోడీ గారు చేసిన ఈ గొప్ప పనిని కూడా దేశమంతా హర్షిస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన సేవలను కానీ, వారు చేసిన దేశభక్తిని కానీ, వారి సమైక్యవాదిని కానీ ప్రతి ఒక్క యువకుడు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నెహ్రూ యువ కేంద్రం ద్వారా వాళ్ళు ప్రతిపాదించిన ఏదైతే 150వ జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మా భారతీయ జనతా పార్టీ జిల్లా నుంచి కూడా మేము వారికి పూర్తిగా మద్దతు తెలుపుతూ, మేము పూర్తి స్థాయిలోని వారికి మద్దతు తెలిపి ఆ కార్యక్రమాలు విజయవంతం చేసేదానికి కృషి చేస్తామని తెలుసుకుంటూ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ 316D సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన లయన్స్ కళా వైభవం అలరించింది. ఏకపాత్రాభినయం, నాటికలు, జానపద నృత్యాలు, పాటలు ఇలా వివిధ కళా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను అలరించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ 316D సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో లయన్స్ కళా వైభవం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటిక ప్రదర్శనలను క్లబ్ జిల్లా గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు ప్రారంభించారు. ప్రముఖ కళాకారుడు వేముల హజరత్తయ్య గుప్తా, వీరపాండ్య, కట్ట బ్రాహ్మణ ఏకపాత్రాభినయం చేసి అలరించారు. అంతిమ విజయం ఐకమత్యమే బలం నాటికలు, భరతనాట్యం, జానపద నృత్యాలు ప్రదర్శించారు. ఇవన్నీ ప్రేక్షకులను ముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు యుఎన్ఓ డే జరుపుకుంటున్నారని అన్నారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుందని ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్వివిఎస్ ప్రసాద్, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో, విద్యార్థుల్లో యుఎన్ఓ డే ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని యుఎన్ఓ కోరుకుందని, దానికి అనుగుణంగా లయన్స్ ఇంటర్నేషనల్ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటూ నిర్వహించడం జరుగుతోందన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు కైలాసరావు, రామారావు, సంజీవరావు, చంద్రరావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 750 జిల్లాల్లో కూడా 210 దేశాల్లో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క లయన్స్ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించి ఈ యుఎన్ఓ ఒక ప్రత్యేకతని సాటి చెప్పుకునే ఈ రోజు మా అందరికీ మరపురాని రోజు, మధురమైన రోజు. దీన్ని ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మర్చిపోకోకుండా ఈ యొక్క ఆనందాన్ని ప్రతి లైన్ మిత్రుడు కూడా తెలుసుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ రకంగా ఇలా ఏర్పాటు చేయటం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఇలా ఈరోజు ఎంతమంది లైన్స్ కానీ నాన్ లైన్స్ కానీ వచ్చి ఈ యొక్క సెలబ్రేషన్స్లో పాల్గొనడం కూడా మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అలాగే లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల్లో అలాగే విద్యార్థుల్లో ఈ యుఎన్ఓ డే ప్రాముఖ్యత తెలియజేయడం కోసమే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను మేము చేపడుతూ ఉంటాము. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మా లయన్స్ క్లబ్స్కి వాళ్ళు ఇచ్చిన గౌరవానికి ప్రతిబింబంగా మేమందరం ఇలా మరి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ లయన్స్ క్లబ్స్ తరఫున యుఎన్ఓ డే జరుపుకోవడం జరుగుతుంది. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు యుఎన్ఓ డే సెలబ్రేషన్స్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏదైతే కోరుకుంటో దానికి అనుగుణంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు గ్లోబలైజేషన్ అయినటువంటి ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున కోరుకుంటున్నాం. నా పేరు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్. ప్రసాద్ గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చెన్నారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కళావైభవాన్ని మా మిత్రులందరికీ కూడాను ఆస్వాదించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో అనేక మంది పాస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్సు, అదేవిధంగా లైన్ మిత్రులు రామారావు గారు, తర్వాత సంజీవరావు గారు,
శ్యామ్ సుందర్ గారు, ఇలా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉండి ఈ అంశాన్ని ప్రోత్సహించి చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వాళ్ళకి మనోవికాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామండి. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా. నాకెందుకు ఇంత దేశభక్తి అంటావా? అరే పుణ్యపురుషులు, రాజర్షులు, ప్రతివత స్త్రీల పాదధూళి చేత పవిత్రమైంది ఈ భారతదేశం. ఈ భారతదేశంలో జన్మించడమే పూర్వజన్మ సుకృతం. రే అందుకే మా పెద్దలు మాకు ఉగ్గుబాలతో ఒక నేర్పించారా, జన్మభూమి విశిష్టాని వైకుంఠానతి చింతయన్ తశ్రేయసే యథాశక్తి యత్నం కురు నిరంతరం. తన జన్మభూమి వైకుంఠమ కన్నా విశిష్టమైనదిగా భావించి అట్టి మాతృభూమికై నీ శక్తి ఉన్నంత వరకు కృషి చేస్తామన్నారా? అది నా భారతీయం. నవరస పోషణే గాలిగా నవ్విన పూలే మాలగా పూజ సాధ్యమా తెలుగుమా. విజయవాడ భవానీపురం జెండా చెట్టు సెంటర్లో నిన్న గ్యార్వి జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకుడు ఐజా గ్రూప్స్ అధినేత షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్యార్వి జెండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ఊరేగింపుగా భవానీపురం స్వాతి సెంటర్ నుంచి పలు ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించారు. విజయవాడ భవానీపురం జెండా చెట్టు సెంటర్లో నిన్న గార్వీ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకుడు ఐజా గ్రూప్స్ అధినేత షేక్ గయాజుద్దీన్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ్యార్వీ జెండాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ఊరేగింపుగా భవానీపురం స్వాతి సెంటర్ నుండి పలు ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజా గ్రూప్ అధినేత షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల జెండా చెట్టు వద్ద గత 19 సంవత్సరాలుగా గ్యార్వీ జెండా పండుగ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 1997వ సంవత్సరం నుంచి ఈ మహోత్సవాలు జరుగుతున్నాయన్నారు. గ్యార్వీ మహోత్సవాలు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, మొదటి రోజు సందర్భంగా పూజలు అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించి రెండో రోజు సుమారు 4000 మందికి అన్న వితరణ కార్యక్రమం చేయనున్నామని షేక్ గయాజుద్దీన్ తెలియజేశారు. మొదటి రోజు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి శ్రీను, మైనార్టీ నాయకులు షేక్ ఖాదర్ హాజరై పూజలు నిర్వహించి గయాజుద్దీన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. అంగరంగ వైభవంగా ఫస్ట్ రోజు జులూసు, జెండాలు, గుర్రం ఊరేగింపుతో పాటు అదేవిధంగా మేళతాళ ఖవాలీలతో ఊరు మొత్తం ఊరేగించి హజరత్ సయ్యద్ గౌస్ షా వలియల్లా జెండా చెట్టుకి తీసుకొచ్చి సమర్పించి దాని తర్వాత అనంతరం అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొదటి రోజు జెండా పండగ, అదేవిధంగా రెండో రోజు లంగర్ అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అత్యంత ఆత్మీయులు చెన్నుపాటి శ్రీను గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ జెండాకి 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పండక్కి ఈజావై అలాగే నా సోదరుడు ఖాదర్వై ఇద్దరు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం, ఆ మహత్ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం కలిగించినందుకు ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఐజా గ్రూప్ పేరుతో సోదరుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గతంలో కూడా మేము చేశాం. అట్లాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా సోదరుడు ముందుంటూ ఉంటాడు. మరి ఈరోజు ఈ జెండా కార్యక్రమం అయిన తర్వాత రేపు పెద్ద స్థాయిలో దాదాపుగా ఒక 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితిలో మరి ఈ ప్రాంతంలో ఎంతో సేవా కార్యక్రమాలు ఇట్లాంటి మంచి ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్న మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎన్నో చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.